హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక పోలీస్ శాఖలో 17,000 ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మనకి ఈనాడు హైదరాబాద్లో మనకి రావడం జరిగిందనమాట అండి. ఈ 17,000 ఉద్యోగాలు ఖాళీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు అనేటువంటిది సిద్ధం చేసినటువంటి అధికారులు ప్రభుత్వం పరిశీలనలో భర్తీ అంశం అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది మనకు రావడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక పోలీస్ శాఖలో పెరిగిపోతున్నటువంటి ఖాళీలు అధికారుల ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్రమం తప్పుకోకుండా పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నప్పటికీ పదవి విరమణ కారణంగా ఖాళీలు కూడా భారీగానే పెరుగుతున్నట్లుగా రావడం జరిగిందనమాట అండి. 2015లో చూసుకున్నట్లయితే దాదాపుగా 19,000 ఉద్యోగాలు, అలాగనే 2018లో చూసుకున్నట్లయితే కనుక 18,428 ఉద్యోగాలు, 2022లో 15,644 ఉద్యోగాలు భర్తీ జరిగింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మనం చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 17,000 పోస్టులు అనేటువంటిది ఖాళీలు ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ 17,000 పోస్టులకు సంబంధించినటువంటి గుర్తించినటువంటి అధికారులు ఈ నివేదిక అనేటువంటిది గవర్నమెంట్కి సమర్పించడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి శాఖలో సగటున ఏడాదికి మనం చూసుకున్నట్లయితే కనుక 6 నుంచి 7,000 వరకు జాబ్స్ అనేటువంటిది ఖాళీలు, అంటే పదవి విరమణ పొందుతున్నటువంటి రిటైర్ అవుతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. శాంతి భద్రతలను ముడిపడినటువంటి శాఖ కాబట్టి సరిపడినంత సిబ్బంది ఉండటం అనేటువంటిది కొరతగా ఉన్నటువంటి నేపథ్యంలో గవర్నమెంట్కి ఈ సిబ్బంది అనేటువంటిది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది సమర్పించడం జరిగిందనమాట అండి. సో ఇప్పటికే పోలీసులు పనిభారంతో సతమతం అవుతున్నారు. పోలీసు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మిగతా వాటికంటే భిన్నంగా ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, అలాగే రాత పరీక్ష, దేహదారుఢ్య, ఇవన్నీ దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయి కాబట్టి సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చి ఫైనల్ రిజల్ట్ వచ్చి వాళ్ళ యొక్క ప్రాసెస్లోకి వెళ్ళి వాళ్ళ ట్రైనింగ్లోకి వెళ్ళేసరికి దరిదాపుగా సంవత్సరం కాలం అనేటువంటి పడుతుంది. కాబట్టి ఇంకా ఏ విధమైనటువంటి జాప్యం లేకుండా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగిందనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక మంజూరైనటువంటి మొత్తంలో 18.87% చూసుకున్నట్లయితే కనుక మంజూరైన పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో 2 ఏళ్ళు పైగానే ఇంకా సిబ్బందుల్లో విధుల్లో పూర్తి చేయడానికి జరుగుతుంది కాబట్టి 90,000కు పెరుగుతుందని చెప్పేసి అంచనా, 30,000కు పెరుగుతుందని చెప్పేసి, అంటే ఈ 17,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకో 2-3 ఇయర్స్ వరకు చూసుకున్నట్లయితే కనుక 30K అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో తొందరగా గవర్నమెంట్ అనేటువంటి దీనికి సంబంధించిన చర్యలు తీసుకుని వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇందులో పోలీస్ శాఖ వారు తెలపడం జరిగిందనమాట అండి. ఆమోదం తెలిపితే మరోమారు పోలీస్ శాఖలో భారీ ఉద్యోగాల నియామకాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్ అందరూ దీని గురించి వెయిట్ చేయడం జరుగుతుంది అనమాట.